ఉన్నారు. ఏదో వర్షాలు పడుతున్నాయి, తుఫాన్లు కదా అని ఇళ్లలో తలదాచుకుంటే ఒక్కసారిగా ఊళ్ళలోకి, ఇళ్లలోకి, ఆ పట్టణాలలోకి కొన్ని మీటర్ల ఎత్తులో వరద నీరు ముంచుకొస్తే, సముద్రం ఒక్కసారిగా రాకాసి అలలు ఎగిసి పడితే ఎంత భయంకరంగా ఉంటుందనేది ఒక్కసారి మీరు చూడండి. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో కూలిపోతున్నాయి. ఉన్నటువంటి కట్టడాలను ముంచేసుకుంటూ ఒక రకంగా ఏదో రాకాసి అలలు మింగేస్తున్నాయి ఆ పట్టణాన్ని అన్నంత భయంకరంగా ఉన్నాయి. సిసిలీ, అలాగే సర్దీనియా, కాలబ్రియా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమారుగా 120 అంతకు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు సునామీ హెచ్చరికలు మరింత భయపెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ క్షణమైనా సరే సునామీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ సునామీ గనక విరుచుకు పడితే సుమారుగా 4 నుంచి 5 కీలకమైనటువంటి పట్టణాలు ఇంక్లూడింగ్ సిసిలియా, ఎస్పెషల్లీ సిసిలీ పట్టణం పూర్తిగా నేలమట్టమైపోయే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో గతంలో సుమారుగా 2013-15 సమయంలో ఇటలీలో ఇలాంటి ఒక భయానక పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు అంతకు మించినటువంటి మరింత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది అంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. పట్టణాలే కొన్ని వేల మందిని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి, లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ కొన్ని లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కనీసం ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. రోడ్ కనెక్టివిటీ పూర్తిగా పోయింది. అంబులెన్స్ సర్వీసెస్ కానీ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్కి వెళ్ళి సహాయక చర్యలు చేయడానికి అవకాశం లేదు. సహజంగా మనం చూస్తుంటాం, వాటర్ ఒక్కసారిగా సిటీల్లోకి వస్తే బోట్ సర్వీసెస్ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కండిషన్ కూడా లేదు. ఎందుకంటే అలలు ఎగిసి పడుతున్నాయి. ఏ క్షణంలో అయినా మీరు ఒకసారి చూడండి, సీ దట్ విజువల్, కింద ఉన్నటువంటి విజువల్ మీరు చూడండి. వీధుల్లోకి ఒక్కసారిగా అలా వరద నీరు ప్రవహించి రావడం ఒక ఎత్తు అయితే, వరద నీటి ఆ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న బోట్లలో లోపలికి వెళ్ళి సహాయక చర్యలు కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎయిడ్ సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి సందర్భం అక్కడ. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు లేట్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కొన్ని $1 బిలియన్ నష్టం జరిగింది అంటూ సమాచారం అందుతోంది. ఎంత నష్టం జరిగింది, ఇంకా ఎంత నష్టం జరగబోతోంది అని అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి ఉంది. ఓవైపు భయంకరమైన ఈదురుగాలు, మరోవైపు వర్షం, మరొక వైపు ఏ క్షణమైనా సరే సునామీ హెచ్చరికలు. ఇక నగరాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలామందికి కమ్యూనికేషన్ లేదట. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కారణంగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎత్తైనటువంటి భవనాలు, ఇంత ఎత్తు వరకు నీళ్ళు ఎక్కడ వస్తాయిలే, మన భవనాలు సేఫ్గా ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది వాళ్ళ ఇళ్లలో తలదాచుకుంటే సునామీ హెచ్చరికలు లేదంటే ఇతరత్ర హెచ్చరికలు జారీ చేయడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ నెట్వర్క్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ సప్లై లేదు, మరోవైపు సెల్ నెట్వర్క్ కూడా లేకపోవడంతో, ఏ రకమైనటువంటి నెట్వర్క్ సదుపాయం లేకపోవడంతో పూర్తిగా నెట్వర్క్ అంతా కొలాప్స్ అవడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ప్రాణాలు పోతున్నా చూస్తుండిపోవాల్సినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. సో ఎప్పటిలోపు ఈ పరిస్థితి మళ్ళీ అదుపులోకి వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. రానున్నటువంటి సుమారుగా 5 రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు మళ్ళీ కొంత అదుపులోకి రావడానికి. కానీ ఈరోజు రేపు చాలా క్రూషియల్ టైం అని చెప్తున్నారు. టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈలోపు ఏదైనా జరగవచ్చు అనేటువంటి అనుమానాలు, ఏ క్షణమైనా సరే సునామీ విరుచుకుపడేటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ 2 నగరాల్లో సిసిలీ అలాగే సర్దీనియా అనేటువంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు కాలబ్రియా అనేటువంటి ప్రాంతంలో కూడా, పట్టణంలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఒకవేళ మరోవైపు ఇండియా కూడా ఈ విషయంలో చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ ఏదైనా సహాయక చర్యలు అవసరమైతే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి భారతీయులకు సంబంధించిన వివరాలను సైతం మన విదేశాంగ శాఖ కలెక్ట్ చేసుకుంటోంది. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా లేదా, ఏదైనా సహాయం అవసరం అవుతుందా అనే కోణంలో కూడా అక్కడ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇటలీకి సైతం కొంత సహాయాన్ని అందించేందుకు భారత్ సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రపంచ దేశాలు తమని ఆదుకోవాలంటూ ఇప్పుడు ఇటలీ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి నేను అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని మీకు మరింత క్లియర్గా చూపిస్తాను.
ఇటలీలో సైక్లోన్ హ్యారీ బీభత్సం సృష్టిస్తోంది. సిసిలీ నగరాన్ని ముంచెత్తే రాకాసి అలలు మొత్తం విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నట్లుగా తెలుస్తోంది. మెసినా, కాటానియా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆకస్మిక అలలతో ఇప్పటికే ఇళ్ళు, భారీ భవనాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల నుంచి పూర్తిగా తరలి వెళ్తున్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులకు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పటికే సునామీ హెచ్చరికలతో ఆ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. పూర్తిగా ఆ 2-3 నగరాలని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు అధికారులు. విపరీతంగా వీస్తున్నటువంటి ఈదురుగాలులు, ఎగసి పడుతున్నటువంటి అలలతో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటలీలోని చాలా ప్రాంతాల్లో వాటర్ లోపలికి రావడంతో పూర్తిగా నగరాలను ముంచెత్తడంతో అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఇళ్ళు కూలిపోయాయి, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీ తెగిపోవడం, అలాగే వెహికల్స్తో బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వెహికల్స్ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక అధికారులు ఎయిర్ సర్వీసెస్ను ఉపయోగిస్తున్నారు. హెలికాప్టర్స్ను ఉపయోగించి అక్కడ సహాయక చర్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీకు నేను ఆ విజువల్స్ని మరింత క్లియర్గా చూపిస్తాను. ఎంత